Hey, hi. Welcome to day 2 ప్రయాగరాజ్ నుంచి. నిన్న స్నానాలు చేయడం, సంగంలో ఘాట్లో దిగడము, ఇంకా బోట్లో వెళ్ళడం అవ్వలేదు. నిన్న యాక్చువల్లీ ట్రైన్ వచ్చింది, ఇంకా ఇక్కడ స్టే తీసుకుని చాలా లేట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 4:30 అట్లా అయిపోయింది. లోపల దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ చాలా ఆటోస్ మారి మళ్ళీ లోపల నడవాలి. ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అట్లా నడిచేసరికి లేట్ అయిపోయింది. సో బోట్స్ 5 o'clock క్లోజ్. ఇంకెందుకులే అని సాయంత్రం మొత్తము అఖాడాస్ ఉంటాయి, 13 అఖాడాస్, బాబాస్, సాధువులు, అఘోరీలు వాళ్ళందరూ అలాట్ చేసిన స్లాట్స్, టెంట్స్ అవన్నీ తిరిగినాము. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన, ఇప్పుడు వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఇఫ్ పాసిబుల్ కుదిరితే అక్కడ బోట్ రైడ్ చేస్తా త్రివేణి సంగమం దగ్గర. నాతో పాటు వచ్చిన నిన్న 2 ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళిపోయినారు. నా వల్ల కాలేదు లెగడము, ఇంకా ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఒక్కనే వచ్చిన, వాళ్ళిద్దరు మధ్యలో జాయిన్ అయినారు. సో అండ్ మళ్ళీ ఒకసారి ఇది మా స్టే అనమాట. చాలా బాగుంది ఇది, అకామిడేషన్ ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హాట్ వాటర్ ఉన్నాయి, క్లోత్స్ ఐరన్ చేసుకోవచ్చు. ఇక్కడ కామన్ ఏరియా ఉంది. బెడ్స్ అయితే పీస్ఫుల్గా ఉన్నాయి. అందరు స్టూడెంట్సే, ఎట్లాంటి నాన్ సెన్స్ ఏం లేదు, క్లీన్గా పడుకోవచ్చు. అంతా బాగుంది. మార్నింగ్ టువర్డ్స్ బడే హనుమాన్ మందిర్కి ఆల్మోస్ట్ సంగం గేట్ దగ్గర, నియరెస్ట్ గేట్ దగ్గరికి ర్యాపిడో బుక్ చేసుకున్నా. నిన్న ఆటోస్లో వెళ్తే ఒక 2-3 ఆటోస్ మల్టిపుల్ టైమ్స్ తిరగాల్సి వచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్ అక్కడ దాకా బైక్స్ అలౌ చేస్తున్నారు, అందుకని డైరెక్ట్ ఇంకా ఓలా బుక్ చేసేసుకున్నా. ఓలా సర్వీసెస్ ఇక్కడ స్పెషల్లీ కుంభమేళా కోసమే చాలా వెహికల్స్ మొత్తం అలౌ చేశారంట విత్ రైడర్స్ తోటి. బాగుంది సర్వీసెస్ అయితే, ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా బాగా చూసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ చలి అయితే ఘోరంగా పెడుతుంది. ఇప్పుడైతే 13 ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock అయితే 10కి పడిపోయింది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక ఇప్పుడు వెళ్ళేదారిలో కొంచెం క్యాష్ కావాలి, అక్కడ చాలా క్యాష్ అవసరం పడుతుంది. ఫోన్పేలు ఎవరు తీసుకోవట్లేరు సిగ్నల్స్ ఉన్నా కానీ. ఇక్కడ నా ATM సెంటర్ కనిపిస్తే క్యాష్ తీసుకొని డైరెక్ట్ ఇంకా సంగం దగ్గర వెళ్దాం. లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ గంగాలోకి వచ్చేసినాము. ఇదంతా యాక్చువల్లీ రివర్ ఫ్లో అవ్వాలి. ఈ కుంభమేళా ఉంది కాబట్టి మొత్తం స్టాప్ చేసినారు. అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. చూడండి, మొత్తం ఫాగ్ రోడ్లకి వెళ్ళి వస్తుంది. ఘోరమైన జాతర. చాలామంది వచ్చేసినారు ఎర్లీ మార్నింగ్. నాకు నిన్న సాయంత్రం కన్నా ఇప్పుడు చాలా చాలా ఎక్కువ ఉన్నారు. 5 times ఎక్కువ ఉన్నారు. ఓ బాబా, జై బాబా. ఇట్లా ఒక 10 minutes వెళ్తే డైరెక్ట్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనం లక్కీలీ ర్యాపిడో బుక్ చేసుకున్నాం కాబట్టి స్కూటీస్కి, బైక్స్కి, 2 wheelersకి అలౌ ఉందన్నమాట. అదే ఆటోలో వచ్చి ఉంటే 2-3 times ఆటోలు మారాల్సి వస్తుండే ఇక్కడ దాకా. లేకపోతే 6 kilometers నడుచుకుంటూ రావాలి. చూసినారు కదా ఇదంతా, జనాలు మొత్తం బోట్ల కోసం వెయిటింగ్. బోట్లో ఇంత పెద్ద స్టంట్లో బోట్లోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. బోట్ ఎక్కేసినాం ఇంత మందిలా. బోట్కి 400 దింగాడు పర్ పర్సన్ మొత్తం బోట్కి. దిస్ ఈజ్ మై బోట్. మొత్తం మహాకుంభమేళా. ఓం నమః శివాయ.
మంచిగా స్నానం అయిపోయింది. అక్కడ నుంచి ఇదే త్రివేణి సంగమం, ఇది యమున, అక్కడ గంగా, ఆ మధ్యలో నుంచి కింద నుంచి సరస్వతి రివర్ వస్తుంది. సో అదే సంగమం అక్కడ ఉంది ఆ ఘాట్. అక్కడ దిగి స్నానం చేసినాము. స్నానం చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. స్నానాలు అయినాయి, అసలు క్రేజీ అయింది. బోట్ లోపల దాకా తీసుకుపోయి కరెక్ట్ ఆ త్రివేణి సంగమం దగ్గర కొద్దిసేపు ఆపిండి అనమాట. అక్కడే డ్రోన్ కూడా ఎగరేసిన. అసలు క్రేజీ క్యాప్చర్, కరెక్ట్ ఇట్లా ఫామ్ అయింది, ఇట్లా త్రివేణి సంగమం ఇట్లా అనిపించింది. అది మస్తు ఉండే అసలు. వ్యూ అయితే మంచిగా ఉండే అసలు. ఫీలింగ్ మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉండే లోపల. ఇక్కడ మొత్తం జనాలు గోల హడావిడి, మొత్తం ఘోరమైన పబ్లిక్ కదా. లోపలికి వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం కొంచెం పీస్ఫుల్ ఉండే. అంటే ఎట్లా అంటే కామ్గా జస్ట్ రివర్ ఫ్లో అవి వినుకుంటూ, ఈ సౌండ్ అనౌన్స్మెంట్లు ఏమి వినిపిస్తలేవు, కొంచెం పీస్ఫుల్ ఉండే, మంచిగా అయింది. ఇప్పుడు ఒకవేళ నాకు ఓపిక ఉంటే లైన్ని బట్టి బడే హనుమాన్ టెంపుల్కి వెళ్తా, లేకపోతే ఇంకా డైరెక్ట్ వారణాసికి స్టార్ట్ అయిపోతా. ప్లాన్లో యాక్చువల్లీ 3 ఉండే, ప్రయాగ్రాజ్, ఇంకా వారణాసి, అయోధ్య. కాకపోతే నాకు అయోధ్య వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. సో డైరెక్ట్ ఇంకా వారణాసి వెళ్ళిపోతా, ఒకవేళ ఇప్పుడు టెంపుల్ ప్లాన్ ఏం లేకపోతే. చలో, సీ యూ ఇన్ బిట్వీన్. ఇదే బడే హనుమాన్ టెంపుల్. చాలా హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకా దర్శనం పెట్టుకుంటే ఆల్మోస్ట్ పక్కా 3 to 4 hours ఎగిరిపోతుంది. అంత టైం మనకు లేదు. వారణాసి కూడా కవర్ చేయాలి కాబట్టి దూరం నుండే జయ హనుమాన్ చెప్పుకొని వెళ్ళిపోవడమే. అమ్మని అమ్మ దుమ్ము. వాడు డామిటర్లోకి వెళ్ళి నీట్గా మర్యాదగా వెళ్ళిపోరా బాబాయ్ అని చెప్పిండు. టైం అయిపోయింది ఆల్రెడీ. యాక్చువల్లీ 10కే చెక్అవుట్ టైము. నేను బ్యాగ్ ఒకటి పెట్టిన, వచ్చేసరికి 2 అయింది. ఇంకా ఏడ్చుకుంటా ఉండేవాడు. ఇప్పుడు ఇంకా రోడ్డు ఎక్కిన, ఇక్కడ ఒక వాటర్ తీసుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి వారణాసి బస్సులోకి ఎక్కాలి. లెట్స్ సీ. काल भैरव भी जाओगे, काल भैरव भी जाओगे।